గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. విద్యార్థులు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇవాళ అంటే జూన్ 19న మొదలైంది. దీనికి సంబంధించి జనరల్గా కౌన్సిలింగ్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, చేసే తప్పులు, సర్వసాధారణంగా వాళ్ళు అక్కడ జరిగే పరిణామాలు తల్లిదండ్రులను ఏమేమి గురి చేస్తాయి, ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సులో చేరడానికి విద్యార్థులు ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పడానికి మనతో స్పార్క్ అకాడమీ డైరెక్టర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. సంతోష్ గారు, ఇవాళనే తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైంది. సో జనరల్గా రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్ టైంలో విద్యార్థులు చేసే సర్వసాధారణంగా జనరల్గా చేసే తప్పులు ఏంటి అసలు? జనరలీ ఏంటంటే 2-3 మిస్టేక్స్ చేస్తారండి. ఒకటి ఏంటంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్. ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆర్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్. ఎందుకంటే లాగిన్ ఐడి, ఓటీపీస్ అన్నీ కూడా మన ఫోన్ నెంబర్కి వస్తుంది. జనరల్లీ ఏంటంటే స్టూడెంట్స్కి అలవాటు ఉంది, నంబర్ మారుస్తుంటారు. సో ఏదైతే పర్మనెంట్ నంబర్ ఉందో, ఒకవేళ వాళ్ళ దగ్గర పర్మనెంట్ నంబర్ లేకపోతే పేరెంట్స్ నెంబర్ ఇస్తే బెటర్. అది అండ్ మెయిల్ ఐడి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్లాట్ బుకింగ్ కోసము చాలా వెయిట్ చేస్తారు స్టూడెంట్స్. అది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 19th ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ ఉంది. 28th దాకా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. జూన్ 28th వరకు. అంటే బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి, నేను చెప్పినట్టు ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ కరెక్ట్ గా టైప్ చేసి, అండ్ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతారు, అవి ఇచ్చి స్లాట్ బుకింగ్ అనేది 22nd నుంచి 29th లోపల పెట్టుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దిస్ కమ్స్ టు ది సెకండ్ పాయింట్. సెకండ్ మిస్టేక్ చేసేది ఏంటంటే సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్లీ నోటిఫికేషన్లో ఇచ్చారు, మనం కూడా ఒకసారి చెప్దాము. సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్ కాపీస్, లేటెస్ట్ సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. ఎస్పెషలీ ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ది మాత్రమే అడుగుతున్నారు. చాలా మంది దగ్గర ఏంటి, పాతది ఉంది, లేటెస్ట్ ఇంకా తీసుకోలేదు. సో అవి ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ ఫీ పే చేశాక కూడా చాలా మందికి కొందరికి ఎర్రర్ అనేది రావచ్చు. సో కౌన్సిలింగ్ ఫీ పే చేయగానే ఒక ట్రాన్సాక్షన్ నంబర్ అనేది వస్తుంది. అది కూడా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఈ 3 థింగ్స్ ఇఫ్ దే కీప్ ఇన్ మైండ్, వాళ్ళు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్లీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈసారి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా పెంచారు. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా గుడ్ నంబర్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి టు గెట్ దర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సంతోష్ గారు, ఇంకోటి, ఈ హెల్ప్ లైన్ సెంటర్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా స్టూడెంట్స్, సో తప్పకుండా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏమేమి తీసుకెళ్ళాలి మిస్ కాకుండా? సో ఫస్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్, అండ్ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్, ర్యాంక్ కార్డ్, అండ్ హాల్ టికెట్. దెన్ వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్ అన్ని, అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ అన్ని, అలాంగ్ విత్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, బోనఫైడ్, అండ్ 10th 12th మార్క్ షీట్, ఇన్కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్. ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ కి ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ మనం ఇందాక మెన్షన్ చేసినట్టు లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. అలాగే స్పోర్ట్స్ కోటా, ఫిజికలీ డిసేబుల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ రెలవెంట్ సర్టిఫికెట్ బై ది గివెన్ అథారిటీ అది కూడా తీసుకెళ్ళాలి. ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్, అవన్నీ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్. సో 2 ఒరిజినల్స్ తో పాటు 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేవి, బ్లాక్ అండ్ వైట్, ఇంకా ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, అది తీసుకెళ్ళాలి. సో అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఒక్కటి ఏంటంటే, అండ్ ఆఫ్ కోర్స్ ఆధార్ కార్డ్, వాళ్ళ ఐడి ప్రూఫ్ కూడా, వాళ్ళ నేము, ఫాదర్స్ నేము ప్రతి ఒక్క సర్టిఫికెట్ లో సేమ్ ఉండాలి. చాలా మంది ఏంటి, నేమ్ ఒక దాంట్లో ఇంకోటి, ఇంకో దాంట్లో ఒకటి, అది కూడా దే షుడ్ ట్రై టు రెక్టిఫై ఇట్ నౌ అనమాట. ఎందుకంటే మనకు 22nd to 20th ఇంకా 4-5 days టైం ఉంది కాబట్టి అది రెక్టిఫై చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఈ క్యాస్ట్, ఇన్కమ్ అనేది అంటే 2 ఫ్రెష్ గానే ఉండాలనా? కాస్ట్ అది పర్లేదు, పాతదైనా కానీ, బట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మటుకు లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది, అంటే ఫినాన్షియల్ ఇయర్ 26-27 ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది. ఒకవేళ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుని ఇమ్మీడియట్లీ వాళ్ళు తీసుకోవాలన్నమాట.
ఇంకోటి సంతోష్ గారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్కి ఏమేమి సర్టిఫికేట్లు అవసరమవుతాయి? ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్లీ Only. ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తారు ఫీ Okay. రీఎంబర్స్మెంట్ కి. ఇన్కమ్ Okay. సర్టిఫికేట్ ఉమ్, 2-3 ఉన్నాయి టైప్స్ Okay. ఆఫ్ ఫీ రీఎంబర్స్మెంట్. ఒకటేమో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఉమ్, అది ఫర్నిష్ చేస్తే చాలు. ఉమ్, వేరే వాళ్ళకి ఇప్పుడు ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి కూడా సేమ్, Hmm. మైనారిటీ స్టూడెంట్స్ ఆర్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఉమ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. వేరే జనరల్ కేటగిరీ స్టూడెంట్, ఓబీసీ స్టూడెంట్ కి ఉమ్, వాళ్ళు రీఎంబర్స్మెంట్ క్రైటీరియా అనేది ఉంటుంది అనమాట. Okay. జనరల్ ఏంటంటే 30,000-35,000 బిలో ర్యాంక్ ఉండాలి, ఉమ్, ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఉమ్, అప్పుడు దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ది ఫీ. ఓకే. ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి మాత్రమే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది దే ఆర్ ఎలిజిబుల్ అని. ఓకే. సో అది కూడా ఇప్పుడు ఇంకా చాలా నడుస్తున్నాయి ఫీ రీఎంబర్స్మెంట్ వి కూడా. మనకి జియో ఇంకా రాలేదు. ఉమ్, సో అది రాగానే మనము వీ కెన్ గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. బట్ ఇవైతే సర్టిఫికేట్స్ అయితే ఫర్నిష్ చేసి స్టూడెంట్ సైడ్ నుంచి ఇవి ఫర్నిష్ చేసి రెడీగా ఉండాలి. ఇంకోటి సంతోష్ గారు, ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అంటే ఏ కాలేజీని ప్రియారిటీ చేసుకోవాలనేది. సో ఆ ప్రియారిటీ ఆర్డర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కొంతమంది తక్కువ ఆప్షన్స్ ఇచ్చి సీట్ కోల్పోతారు. అవును, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే మీరు time లో? కరెక్ట్ పాయింట్ చెప్పారండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా మందికి అబ్జర్వ్ చేశాను ఉమ్, దట్ మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా 5 ఆప్షన్స్ 10 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి ఉమ్, సీట్ అనేది పోయింది వాళ్ళకి. అంటే అలాట్మెంట్ అనేది రాలేదు. దానికోసమనే లాస్ట్ ఇయర్ నుంచి ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై తెలంగాణ వెబ్సైట్ బోర్డు మనం క్రెడిట్ ఇవ్వాలి. ఓకే. దట్ మాక్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే జస్ట్ మన మెయిన్ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే ముందర రోజు వాళ్ళు అలాట్మెంట్ అనేది ఇస్తున్నారు అనమాట. ఉమ్, అది కానీ కౌంట్ కాదు. ఓకే. సో అక్కడ స్టూడెంట్స్ కి తెలిసిపోతుంది వాళ్ళకి అలాట్మెంట్ వస్తుందా, వాళ్ళకి నచ్చిన కాలేజ్ బ్రాంచ్ వస్తుందా, ఆర్ ఎక్కడ అయిపోయింది. కాంపిటీషన్ కూడా ఇండైరెక్ట్లీ తెలుస్తుంది. సో మీ మాక్ అలాట్మెంట్ ని మైండ్ లో పెట్టుకుని దాని తర్వాత ఒక 2 days టైం కూడా ఇస్తున్నారు ఉమ్, చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్. ఓకే. సో ఇంకా ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. సో కమింగ్ టు యువర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్, ఆల్రెడీ మన తెలంగాణ వెబ్సైట్లోనే వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి షీట్ అనేది పెట్టారు. ఫస్ట్ Okay. ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఓకే. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఫేజ్ చూడాలి, ఎందుకంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అది Guarantee లక్ లేదు. పట్టు ఉంటుంది. అవును. సో ఫస్ట్ ఫేజ్ ది వాళ్ళు జస్ట్ చాట్ జీపీటీలోనో జెమినైలోనో క్లాడ్లోనో పెట్టేస్తే వాళ్ళు ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నాకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుంది అని తెలుగులోనే టైప్ చేయొచ్చు, నీ ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ. సో అప్పుడు వాళ్ళకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే ఏ బ్రాంచ్ వాళ్ళకి యూనో అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు చాలా మంది ఏంటి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ దాని వెంటనే పడుతున్నారు. బట్ యూ నెవర్ నో అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఆల్సో. ఇప్పుడు ఎందుకంటే ఏఐ వచ్చింది, చాలా జాబ్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్, మెటా లాంటి కంపెనీసే యూనో వేలలో జాబ్స్ అన్ని పోతున్నాయి. సో కంప్యూటర్ సైన్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ బెస్ట్ బ్రాంచ్? అది మీ మెకానికల్, సివిల్, కెమికల్, ఆటోమొబైల్, ట్రిపుల్ఈయా, ఈసీఈయా, అది డిసైడ్ చేసుకోవాలి. అది ఎలా డిసైడ్ చేసుకోవాలి? రీసెర్చ్ పట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి గూగుల్లో, జెమినైలో, చాట్ జీపీటీలో ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడి, మనలాంటి కౌన్సిలర్స్ వాళ్ళతో మాట్లాడి ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. దెన్ వాళ్ళు సీక్వెన్స్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టకుండా పెన్ను పేపర్ తీసుకుని నేను ఫస్ట్ ఆప్షన్ సిబిఐటి కంప్యూటర్ సైన్స్ పెడుతున్నాను, సెకండ్ ఆప్షన్ సిబిఐటి ఈసీ పెడుతున్నాను, థర్డ్ ఆప్షన్ సిబిఐటి ట్రిపుల్ పెడుతున్నాను. అంటే ఇఫ్ దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు కాలేజ్. లేదు నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, ప్లేస్మెంట్ రాకపోయినా పర్లేదంటే సిబిఐటి సిఎస్సి, వాసవి సిఎస్సి, అలా దే హ్యావ్ టు గివ్ ఎ మిక్స్ ఆఫ్ ఏదైతే వాళ్ళకి గ్యారంటీగా వస్తాయి, ఏదైతే డ్రీమ్ ఆప్షన్స్. అంటే చాలా మందికి సిబిఐటి రాకపోవచ్చు, అవును. కట్ ఆఫ్ కి ఒక 2-3,000 ర్యాంక్స్ డిఫరెన్స్, బట్ స్టిల్ దే కెన్ గివ్. కానీ దాని మీద నమ్మకం పెట్టుకోకూడదు, హోప్ కాకుండా దే షుడ్ కమ్ అప్ విత్ ఎ కంప్లీట్ స్ట్రాటజీ. ఉమ్, అలా మినిమం 150-200 ఆప్షన్స్ అనేది ఇవ్వాలి స్టూడెంట్. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా బా. అన్ని ఇవ్వాలి. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకి మిగిలిన సీట్స్ విల్ ఓన్లీ బి 10-15% ఆఫ్ ది సీట్స్ లెఫ్ట్. అవును. అంటే మంచి స్టూడెంట్ కి కూడా ఎవరైనా మంచి కాలేజ్ వస్తే జనరల్లీ వదులుకోరు అవును. అన్లెస్ దే గెట్ ఇంటూ ఎన్ ఎన్ఐటి ఆర్ ఎన్ ఐఐటి ఆర్ Yes, yes. గుడ్ ప్రైవేట్ యూనివర్సిటీ. సో ఫస్ట్ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ వచ్చినా కానీ, ఏ కాలేజ్ వచ్చినా కానీ తీసుకోవాలి. సెకండ్ ఫేజ్లో వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఎనీ అలాట్మెంట్ ఈస్ బెటర్ దెన్ నో అలాట్మెంట్ నా ఉద్దేశంలో. సో Okay. ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి, రీసెర్చ్ సరిగ్గా చేసి ఫస్ట్ పెన్ పేపర్లో రాసుకుని సీక్వెన్స్ కూడా రాసుకుని దెన్ వెబ్ ఆప్షన్స్లో. ఇప్పుడు వెబ్ ఆప్షన్ స్క్రీన్ కూడా ఎలా ఉంటుందంటే నంబరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆప్షన్కి నంబర్ 1, దీనికి ఆప్షన్ 2, దీనికి నంబర్ 3, ఇలా అనమాట.
సో ఈ విద్యార్థులను గైడ్ చేయడానికి ఎవరైనా మీలాంటి ఎక్స్పర్ట్స్ సెంటర్స్ అవైలబిలిటీ ఉందా? ఒకవేళ అట్లాంటి సర్వీసెస్ కావాలంటే బయట అవైలబిలిటీ యా డెఫినెట్లీ అండి. మనలాంటి వాళ్ళు కూడా మనం కూడా హెల్ప్ చేస్తూ ఉంటాము. Okay. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే. రిమోట్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ ఇస్ దేర్. వాళ్ళు కూడా చెప్తారు లైక్ Hmm. ఏదైనా డాక్యుమెంట్ మిస్సింగ్ అయినా ఇదైనా. ఓకే. అండ్ యూట్యూబ్ లో కూడా దే కెన్ సర్చ్. మనం కూడా వీ హావ్ డన్ మెనీ Hmm. వీడియోస్ మనం కూడా చేసాము అబౌట్ బ్రాంచ్ Hmm. సెలెక్షన్, ఏవి Hmm. టాప్ కాలేజెస్ ఉన్నాయి అవన్నీ Okay. కూడా. దే కెన్ గో త్రూ ఇట్ ఆర్ దే కెన్ రీచ్ అవుట్ టు అస్. మనం డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్ అగైన్ చాలా డివైడ్ ఉంది. మనం లాస్ట్ టైం కూడా నీట్ దాని గురించి కరెక్ట్. మాట్లాడాము. కరెక్ట్. దిస్ అ లాట్ ఆఫ్ డివైడ్ బిట్వీన్ అర్బన్ ఏరియాస్లో చదువుతున్న స్టూడెంట్స్, రూరల్ ఏరియాస్లో చదువుతున్న స్టూడెంట్స్. రూరల్ ఏరియాస్లో చదువుతున్న స్టూడెంట్స్ ఈ కాలేజెస్ మార్కెటింగ్, ఈ బ్రాంచెస్ మార్కెటింగ్, దాన్ని బట్టి ఆప్షన్స్ పెట్టుకుంటారు. అంటే Correct. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కరెక్ట్. మంచి కాలేజ్ వచ్చినా వాళ్ళు మార్కెటింగ్ ఒక సో అండ్ సో కాలేజ్ నేమ్ విన్నారని అది పెట్టుకుంటున్నారు. కరెక్ట్. సో అవన్నీ అవాయిడ్ చేయాలని నేను చెప్తున్నాను. టాప్ 10 టాప్ 15 కాలేజెస్ ఎప్పుడు వాళ్ళ కాలేజెస్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవు. సో ఆ టాప్ 10 కాలేజెస్ లిస్ట్ కూడా మనం చెప్పాము. సో మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్ ఇంకోసారి కోసం కూడా చెప్తే చెప్దాం. బెటర్ యా యా. జేఎన్టీయు, ఉస్మానియా ఇవేంటంటే టాప్ మనవి గవర్నమెంట్ కాలేజెస్. ఓకే. సిబిఐటి టాప్ ప్రైవేట్ కాలేజ్. Hmm. దాని తర్వాత అగైన్ విఎన్ఆర్ ఆర్ వాసవి వస్తుంది. ఓకే. అది కొందరు విఎన్ఆర్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొందరు వాసవి, రెండింటిలో ఏదైనా ఇవ్వచ్చు. ఇవి మనకి టాప్ 5 అయిపోయాయి. ఓకే. దాని తర్వాత గర్ల్స్ కాలేజ్ నారాయణమ్మ కాలేజ్, ఎస్. దెన్ గోకరాజు. Hmm. ఈ టాప్ 7 లాస్ట్ మనకి 2 decades నుంచి ఇవే టాప్ 7 ఉన్నాయి. Hmm. దాని తర్వాత ఇప్పుడు మనకి కేఎంఐటి ఉంది, సివిఆర్ ఉంది, ఎంజిఐటి ఉంది, ఎంవిఎస్ఆర్, శ్రీనిధి, దెన్ మన వర్ధమాన్, సిఎంఆర్కే. సో ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట కాలేజెస్. బట్ ఈ టాప్ 10-12 కాలేజెస్లో వాళ్ళకి సీట్ వచ్చిందంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ డీసెంట్ ప్లేస్మెంట్ అండ్ మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా దెర్ ఆర్ అదర్ tier 2 కాలేజెస్ ఆల్సో, tier 3 కాలేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ప్రిఫరెన్స్ అనేది ఈ కాలేజ్లో రావడానికి వాళ్ళు ట్రై చేసుకోవాలన్నమాట. సంతోష్ గారు, ఇంకొకటి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే నచ్చిన కాలేజీ, మీరు చెప్పిన టాప్ కాలేజీలో సీట్ వస్తుంది కానీ నచ్చిన కోర్స్ రాదు అక్కడ. అవును. ఇంకోసారి ఏం జరుగుతుంది, నచ్చని కాలేజీలో నచ్చిన కోర్సు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు స్టూడెంట్ ఎట్లాంటి స్టెప్ వేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు మీరు? నా ఉద్దేశంలో ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ టు కాలేజ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి బ్రాంచ్ Okay. కన్నా. నా ఉద్దేశంలో Okay. అగైన్ ఇది చాలా మందికి కాంట్రవర్షియల్ అనిపించచ్చు, బట్ Hmm. నేను అబ్జర్వ్ చేసింది, నేను కూడా ఐ హావ్ గాన్ Hmm. త్రూ Hmm. దట్ ఓకే. ఇన్ మై లైఫ్. Hmm. బట్ మీకు మంచి కాలేజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చేస్తుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ కెరియర్ లో కరెక్ట్. సక్సెస్ఫుల్ అవ్వడం, ఇప్పుడు ప్లేస్మెంట్ వస్తుందా, తర్వాత మాస్టర్స్ వస్తుందా, అదే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. బట్ మీరు మంచి కాలేజ్లో ఉంటే మీ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎండ్ గోల్ ఈజ్ హైయర్. ఎస్. ఎందుకంటే మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, మంచి టీచర్స్ ఉంటారు, అండ్ మంచి స్టూడెంట్స్ అరౌండ్ ఉంటారు. సో యూ ఎండ్ అప్ మేకింగ్ ది రైట్ డెసిషన్స్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఎంబీఏ థాటే లేకుండే. బట్ మా ఫెలో స్టూడెంట్స్, వేరే బ్రాంచ్ వాళ్ళ స్టూడెంట్స్, వేరే నా ఫ్రెండ్స్ ఎంబీఏ ప్రిపరేషన్ వల్ల నేను కూడా ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యి దెన్ ఐ అండర్స్టూడ్ ఇది నా లైఫ్కి కరెక్ట్ డెసిషన్. సో అలా కాలేజ్లో, గుడ్ కాలేజ్లో ఉంటే యూ ఎండ్ అప్ మేకింగ్ గుడ్ డెసిషన్స్. అది నా ఉద్దేశం. కరెక్ట్. సెకండ్ ఏంటంటే, సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇప్పుడు మీకు మంచి కాలేజ్లో వచ్చింది, వేరే బ్రాంచ్ ఉంది, దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. ఓ. అంటే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఆప్షన్ ఇస్తారు. ఓకే. అంటే లేటెస్ట్ సిబిఐటిలో ఈసీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి సిఎస్సి కావాలి. అవును. లాస్ట్ ఫేజ్ తర్వాత కూడా ఏదైనా సిఎస్సి సీట్ మిగిలింటే ఇంటర్నల్ స్లైడింగ్ అని ఆప్షన్ ఇస్తారు. అంటే Okay. ఏంటి, సిబిఐటి వాళ్ళే వేరే బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఓ నైస్. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. ఓకే. అది రాకపోయినా కానీ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇంటు గుడ్ కాలేజ్. ఇప్పుడు కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీకు కావాల్సిన కోర్స్ వచ్చింది, మంచి కాలేజ్ రాలేదు, అది కూడా ఒక మంచి పాతే, ప్రొవైడెడ్ మీకు ప్లేస్మెంట్ వద్దనుకుంటే. అవును. ఇప్పుడు మీరు కూడా న్యూస్ మీరు చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేస్తారండి. అవును. మీరే చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ 15 కాలేజెస్ తప్ప వేరే వస్తున్న మాక్సిమం కంప్లైంట్స్ ఏంటి? టీచర్స్ బాగాలేదు, టీచర్స్ బాగాలేరు, ఫెసిలిటీస్, facilities క్యాంపస్ లేవు. పెద్దగా ఉంది కానీ ఫెసిలిటీస్, అవును. బేర్ మినిమం ఫెసిలిటీస్ కూడా లేదు. కరెక్ట్. లైక్ చాలా కాలేజెస్ లో హాస్టల్ కూడా లేదు, హాస్టల్ బాగాలేదు, ఉన్నా కానీ బాగాలేదు, ఉన్న బాగాలేదు బయట. అవును కరెక్ట్. అండ్ ఎక్స్ట్రా ఫీజెస్ తీసేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉంటాయి మీకు Correct. స్టిల్. అవును. సో హౌ విల్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే మీకు మన నచ్చిన కోర్స్ వచ్చింది, బట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కావాల్సిన ఫ్యాకల్టీ లేకపోతే హౌ విల్ యూ గ్రో ఇన్ లైఫ్? అంతే కదా, మీకు నచ్చిన కోర్స్ తీసుకొని కూడా వేస్టే. సో అన్లెస్ ఈ ఆప్షన్ ఎవరికి సూటబుల్ అంటే, ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ యుఎస్ లో సెటిల్డ్ ఉన్నారు, ఆర్ ఏదో బిజినెస్ చేయాలి,
ఆర్ గ్యారంటీగా తర్వాత జాబ్ వస్తుంది. ఈ మధ్య జాబ్ గ్యారంటీ కూడా ఎక్కడ లేదండి, ఎవరు ఇవ్వట్లేదు. ఎవ్వరు ఇవ్వట్లేదు. చాలా మంది చెప్తారు వాళ్ళ అంకుల్స్ ఆంటీస్ కూడా, నేను ఇస్తాను నువ్వు 4 years కంప్లీట్ చేయని. వాళ్ళ జాబే ఉంటుందో లేదో తెలియదు మనకి, ఏఐ వచ్చిన ల్యూర్ చేస్తారు. ఎలా ల్యూర్ చేస్తారు. సో అలాంటి బేసిస్ మీద డెసిషన్స్ తీసుకోవద్దు అని నేను యాజ్ అ మెంటర్ గా చెప్తున్నాను. అగైన్ వాళ్ళ ఇష్టం మళ్ళీ లాస్ట్ కి, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇలా చెప్తే అలా ఇలా చెప్తారు సార్ అని కామెంట్స్ వచ్చాయి మనకి. బట్ మనం చెప్పేది మీరు నేను వీఆర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, మనం వాస్తవాలు మాట్లాడతాం. సో ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు డిసైడ్. బట్ నా ఉద్దేశంలో సింపుల్ గా చెప్పాలంటే బ్రాంచ్ కన్నా కాలేజ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వెరీ గుడ్ ఐడియా నిజంగానే. యాజ్ ఎ పేరెంట్ గా నాకు కూడా నచ్చింది మీ సలహా. ఇంకోటి సంతోష్ గారు, ఇప్పుడు phase 1 లో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఎంత టైం ఉంది? ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోతే ఏంటి అసలు? మనం ఈ లోపల ఒకసారి మన వ్యూవర్స్ కోసం డేట్స్ అనేవి చెప్తాము, ప్లీజ్. సో దట్ ఇట్ బి, నేను కూడా అందుకే ఓపెన్ చేసి చెప్తున్నా సో దట్ వి డోంట్ మేక్ మిస్టేక్స్. సో ఇవాళ 19th నుంచి 28th వరకు మీకు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్, అదే ఫీ పేమెంట్, స్లాట్ బుకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మటుకు 22nd నుంచి 29th, ఇది ఆల్రెడీ కవర్ చేసాము. జూన్ 22nd to 29th. దాని తర్వాత ఆల్మోస్ట్ 1 week మనకి టైం ఇచ్చారు టు ఎక్సైజ్ ఆప్షన్స్. అంటే 25th నుంచి 25th June నుంచి 1st July వరకు మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ నాడు ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అవుతున్నాయి. నేను చెప్పినట్టు మాక్ అలాట్మెంట్ అనేది 4th of July, అంటే 4th of July వరకు మీకు కాంపిటీషన్ ఎలా ఉంది, మీరు పెట్టిన ఆప్షన్స్, మీకు కావాల్సిన కాలేజ్ వచ్చిందా ఆర్ క్లోజ్ టు కాలేజ్ వచ్చిందా. ఇంకో విషయం ఏంటంటే కావాల్సిన కాలేజ్ ఎప్పుడు రాదు, అది ఫస్ట్ రౌండ్ లో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఈసారి కూడా నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి, డిమాండ్ కూడా చాలా పెరుగుతుంది కాబట్టి మీకు రాదు. బట్ అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ క్లోజ్ టు ఇట్, మీరు 2nd, 3rd రౌండ్ లో బెటర్ చేసుకోవచ్చు. సో 4th మాక్ అలాట్మెంట్ అయ్యాక 5th to 7th మళ్ళీ టైం ఇస్తున్నారు టు చేంజ్ ది ఆప్షన్స్. ఓకే. 7th నాడు వాళ్ళకి ఫైనలీ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయితే 10th ముందరే, జనరల్లీ ఏంటంటే 7th ఫ్రీజ్ అనే 8th, 9th కి వాళ్ళకి SMS వచ్చేస్తుంది ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందని. దాని తర్వాత 10th to 14th లోపల వాళ్ళకి ఆల్మోస్ట్ 5 days టైం ఇస్తున్నారు ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. అంటే ఇప్పటిదాకా కాలేజ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జూలై 10th వరకు, జూలై 14th వరకు వాళ్ళకి టైం ఉంది. 10th కి వాళ్ళ రిజల్ట్ వచ్చేస్తుంది, అంటే ఏ కాలేజ్ అది. దాని తర్వాత బేసికలీ ఏంటంటే 10th నాడు వాళ్ళు వెబ్సైట్ లాగిన్ చేసుకుంటే వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. దాంట్లో మీరు చెప్పినట్టు రీఇంబర్స్మెంట్ కి వాళ్ళు ఎలిజిబుల్. సో ఫీ అనేది ఉంటుంది, రీఇంబర్స్మెంట్ ఎంత వచ్చింది, తర్వాత వాళ్ళు ఫీ పే చేయాల్సిందే. దాని తర్వాత కింద వచ్చిన బటన్స్ ఉంటాయి, వాళ్ళు ఫీ పేమెంట్ ఆన్లైన్ చేసుకోవచ్చు. దెన్ వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ క్లిక్ చేశారంటే వాళ్ళ సీట్ సేఫ్. ఇప్పుడు ఆ సీట్, ఆ స్టెప్ ని స్కిప్ చేశారనుకోండి, ఆ సీట్ పోతుంది. అది నెక్స్ట్ ఫేజ్ లో స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఇస్తారనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇనఫ్ టైం అనేది ఇస్తున్నారు. సో టెంటేటివ్లీ నేను పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ రీఇంబర్స్మెంట్ డౌట్ ఉంటే మీరు 14th లోపల, అంటే 14th ఇస్ లాస్ట్ డేట్ కాబట్టి 14th of July లోపల మీరు ఆ ఫీజు అనేది కూడా రెడీ చేసుకోవాలి. కాలేజ్ వైజ్ ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు వెబ్సైట్ లో మనకి పెట్టారు. సో అంతా మనకి కౌన్సిలింగ్ టైం లోనే ఫీజు కూడా తెలిసిపోతుంది. ఎస్ దాని ముందరే తెలిసిపోతుంది. సో వాళ్ళు వచ్చిన కాలేజెస్ టెంటేటివ్లీ వాళ్ళు వాళ్ళు ఒక 3-4 కాలేజెస్ పెట్టుకోవాలన్నమాట. లైక్ ఇది రాకపోతే ఇది, ఇది రాకపోతే ఇది, ఇది బెస్ట్ కేసు, ఇది వర్స్ట్ కేసు, ఇది మీడియం కేసు సినారియో అని. సో ఆ కాలేజ్ ఫీజు కూడా ఆ అమౌంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. సో 14th వాళ్ళ వరకు వాళ్ళకి అంతా తెలిసిపోతుంది. దాని తర్వాత 2-3 days టైం వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ 14th తర్వాత ఏం చేస్తారంటే, ఆ 3 days లో ఏవేవైతే సీట్స్ మిగిలి ఉన్నాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, అవన్నీ కూడా డేటా వాళ్ళకి రిలీజ్ చేస్తారు. అండ్ మనకి వెబ్సైట్ లోనే కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఎలా వచ్చాయి, నేమ్, అన్ని ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ విజిబుల్, ఇట్స్ పబ్లిక్ డేటా. సో మీరు 2nd phase ముందర ఒక 3-4 days టైం ఉంటుంది టు చెక్. ఓకే, మీకు ఈ కాలేజ్ అనుకున్నారు, ఈ కాలేజ్ మిస్ అయింది, మీ రిజర్వేషన్ కేటగిరీ వైజ్, మీ బ్రాంచ్ వైజ్ ఎంతతో మిస్ అయింది, అదంతా కూడా చెక్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సంతోష్ గారు, ఇప్పుడు phase 1 లో ఒక సీట్ వచ్చింది, కానీ phase 2 లో ఇంకా ఎక్కడైనా బెటర్ ఆప్షన్ కనిపించింది మీరు చెప్పినట్లు ఆ రీసెర్చ్ లో కనిపించినప్పుడు, ఈ phase 2 నుంచి phase 1 నుంచి 2కి వెళ్ళి తీసుకోవాలనుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేసు అక్కడ phase 2 అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు, మళ్ళీ అతను ఆలోచించుకున్నాడు ఇది బెటర్ అది బెటర్ అని ఆలోచించి మళ్ళీ phase 1 అంటే అంత లోపల ఈ సీట్ ఉంటుందా, రద్దు అయిపోతుంది? ఫస్ట్లీ ఏంటంటే phase 1 లో వచ్చిన సీట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు కడితేనే మీకు ఆ సీట్ అనేది ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్ చేయలేదు అనుకోండి, ఆ సీట్ అనేది పోతుంది. అంటే 2nd రౌండ్ లో మళ్ళీ 1st రౌండ్ లోనే స్టార్టింగ్ నుంచి మీరు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 100లో 80 సీట్స్ 1st రౌండ్ లో ఫిల్ అయిపోతాయి.
సో రిమైనింగ్ 20 సీట్స్ కి మాత్రమే మీరు పోటీ చేస్తున్నారు సెకండ్ ఫేజ్ ఆఫ్ సో కౌన్సిలింగ్. హై కాంపిటీషన్. సో అందుకనే ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వచ్చినా తీసుకోవాలి, తీసుకుని సెకండ్ ఫేజ్ లో ట్రై చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ లో నేను సింపుల్ స్ట్రాటజీ చెప్తాను స్టూడెంట్స్ కి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 100 ఆప్షన్స్ ఇచ్చారు, లెట్ అస్ సే నేను పెట్టాను 100 ఆప్షన్స్, నాకు 30th ఆప్షన్ లో అలాట్మెంట్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది 15th ఆప్షన్ లో అలాట్మెంట్ వస్తుంది అనుకున్నాను. సో 30 నుంచి పైన ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి సెకండ్ ఫేజ్ లో. 30 కింద ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి ఛాన్స్ దట్ దిల్ గెట్ అ వర్స్ కాలేజ్ దెన్ ఫస్ట్ కౌన్సిలింగ్. సో 30 పైన 1 to 29 మాత్రమే ఇవ్వాలి. ఏదైతే మీకు అలాట్మెంట్ నంబర్ కి మీకు అలాట్మెంట్ వచ్చిందో దాని పైన ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. ఇది సింపుల్ థంబ్ రూల్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే మీకు అప్పుడు తర్వాత లేదు ఫస్ట్ దే బెటర్ అనుకుంటే వెళ్ళలేరు, అది క్యాన్సిల్ ఆటోమేటికలీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అమౌంట్ అదే దాన్ని తెస్తున్నాను. సో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫేజ్ లో ఒక కాలేజ్ వచ్చింది సీట్, ఆ సీట్ ఫీజ్ 1 lakh. సెకండ్ ఇంకో మంచి కాలేజ్ వచ్చింది, ఆ ఫీజ్ 2 lakhs. మీరు పే చేయాల్సింది బ్యాలెన్స్ 1 lakh మాత్రమే. ఆ 1 lakh అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆర్ లెటస్ సే ఫస్ట్ ఫేజ్ లో మీకు సిబిఐటి వచ్చింది, సెకండ్ ఫేజ్ లో ఉస్మానియా వచ్చింది. సిబిఐటి ఫీజు 2 lakhs అనుకుందాం, ఉస్మానియా ఫీజు 60,000 అనుకుందాం, 1,40,000 మీకు రిటర్న్ వస్తుంది. సో అది అడ్జస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇదంతా టీజీ వెబ్సైట్ వాళ్ళే అథారిటీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది. బట్ అగైన్ మనకి నోటిఫికేషన్ లో క్లియర్లీ మెన్షన్ చేశారు, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మీరు ఆప్షన్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. అంటే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది థర్డ్ ఫేజ్ ఆల్సో, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వలేదు, థర్డ్ లో డైరెక్ట్ పార్టిసిపేట్ చేస్తే అలా ఉండదు. సో సెకండ్ ఫేజ్ లో మెన్షన్ చేయాలి, ఇవ్వాలి, ఆప్షన్ అనేది ఇవ్వాలి, అదర్వైజ్ అలో చేయరు. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఫేజ్ కూడా మనం క్విక్లీ డేట్స్ చెప్పేద్దాం మన వ్యూవర్స్ కి. 17th నాడు స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్, జూలై 17th. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోకర్లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఏదైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. 18th to 19th జూలై ఈ 2 ఇంపార్టెంట్ డేట్స్, 18 జూలై 19 జూలై ఈ 2 days నాడు వాళ్ళు మళ్ళీ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఆ ఆప్షన్స్ కూడా నేను చెప్పినట్టు వాళ్ళకి వచ్చిన ఆప్షన్ పైన ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి, అప్పుడు మీరు సేఫ్ పొజిషన్ లో ఉంటారు. 19th నాడు ఆప్షన్స్ ఫ్రీజ్ అనేవి అవుతున్నాయి. 22nd of July నాడు వాళ్ళకి తెలిసిపోతుంది ఏ కాలేజ్ లో వస్తుందో. దాని తర్వాత వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి, అది ఓన్లీ 3 days టైం ఇచ్చారు, 22nd, 23rd, 24th. ఇప్పటిదాకా కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. 24th తర్వాత 25th నుంచి 28th లోపల వాళ్ళు కాలేజ్ కంపల్సరీగా ఏదైతే అలాట్మెంట్ వాళ్ళు చెక్ ఇన్ చేశారో ప్లస్ ఫీజు కట్టారో అది ప్రింట్ అలాంగ్ విత్ జిరాక్స్ కాపీ ఆఫ్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లి కాలేజ్లో డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి. అది చేయకపోతే వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫీజు పే చేసినా కానీ. జూలై 25th జూలై నుంచి 28th జూలై వరకు ఆ 3 days లో కంపల్సరీ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఫీజు కట్టేసినాము అంతా మనకు ఓకే, మనకు అలాట్మెంట్ అయిపోయిందని కూర్చుంటే అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. ఇది చాలా కేర్ఫుల్. లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ చూసాము, అండ్ వాళ్ళు కూడా చాలా మంది రిపోర్ట్ చేయలేదు అని ఎక్స్టెండ్ కూడా చేశారు డేట్స్, కానీ ఈసారి చేయరు మోస్ట్లీ. లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ అంటే మీకు ఈ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత క్యాన్సిలేషన్ అనేవి ఉండవు. 28th లోపల మీరు డిసైడ్ చేసుకోవాలి. జూలై 28th లాస్ట్ డే, జూలై 28th లాస్ట్ డే అని అనుకోవాలి. 29th వాళ్ళు రిపోర్ట్ చేయాలి కాలేజ్ కి కూడా, అంటే వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో నోట్ అని ఇచ్చారు, నోట్ ఏంటంటే ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈజ్ మ్యాండేటరీ. నేను చెప్పినట్టే 25th to 28th కంపల్సరీగా వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ అలాంగ్ విత్ ఫీజు అదంతా కూడా మ్యాండేటరీగా చేయాలి. అండ్ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది సర్టిఫికెట్స్, అంటే 2 sets వాళ్ళకి సబ్మిట్ చేయాలి, 1 set కాలేజ్ కి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ కూడా ఒరిజినల్ టీసీ ఫ్రమ్ జూనియర్ కాలేజ్ టీసీ. సో candidates who got allotment in the second phase and not reported to the college cannot participate in the third round of counseling. నేను చెప్పినట్టే సెకండ్ ఫేజ్ లో వాళ్ళు అలాట్మెంట్ తీసుకోకపోతే థర్డ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయలేరు. సో దాని తర్వాత అగైన్ థర్డ్ ఫేజ్ మనకి 1st and 2nd of August ఉంది, ఇచ్చారు అంతే టైము. దెన్ వాళ్ళకి 8th of August వరకు దే హ్యావ్ గివెన్ టైమ్ టు రిపోర్ట్ టు కాలేజ్. అండ్ ఈసారి ఫస్ట్ టైం కాలేజ్ రీఓపెనింగ్ డేట్ కూడా పెట్టేశారు నోటిఫికేషన్ లో, 1st of August కాలేజ్ స్టార్టింగ్. అంటే థర్డ్ ఫేజ్ తర్వాత, థర్డ్ ఫేజ్ మధ్యలోనే సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్ స్టార్టింగ్.
సో ఈసారి ఫస్ట్ టైం హోప్ఫుల్లీ మనకి అకాడమిక్ ఇయర్, చాలా మంది ఇంజనీరింగ్ మీరు కూడా కవర్ చేశారు కదా, ఇంజనీరింగ్ అకాడమిక్ ఇయర్ డిలే అయిపోతుంది, ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా వెళ్ళిపోతుంది. సో ఈసారి 1st of August నాడు కాలేజ్ స్టార్ట్ చేసామని నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్. దట్స్ అ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ. సో అంతా వాళ్ళకి. సంతోష్ గారు, ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఏమైనా కట్ ఆఫ్ మార్కుల్లో ఏమైనా చేంజెస్? 100%. ఎట్లుండొచ్చు? ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ ఇయర్ సిబిఐటి సిఎస్సి కట్ ఆఫ్ 1000 ర్యాంక్ వెళ్ళింది. దాని ముందర ఇయర్ 1500 ఉండేది. ఈసారి బిలో 1000 వెళ్ళొచ్చు జనరల్ కేటగిరీకి. సో మీరు చూడొచ్చు, సిబిఐటి లాంటిదే అంటే వేరేవన్నీ కూడా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. మెయిన్లీ ఏంటంటే, ఇదివరకు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యూస్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్, న్యూఆర్ ఎన్ఐటీస్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఏదో ఎన్ఐటి త్రిపురకో దేనికో వెళ్ళడము, ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ ఇక్కడే మన ఇంటి దగ్గర ఉండి చేసుకుంటే బాగుంటుంది కదా. ప్లస్ ఈ కాలేజ్ రెప్యూటేషన్, ఈ టాప్ 10 కాలేజెస్ ఇవి రెప్యూటేషన్ కూడా బాగుంది కాబట్టి ప్రిఫరెన్స్ వీటికి ఇస్తున్నారు. దే ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ బై కాలేజ్ బ్రాండ్ నేమ్, కంఫర్ట్ కూడా చూసుకుంటారు. అది అండ్ ఇంకోటి ఏంటంటే, అవేర్నెస్ అనేది చాలా పెరిగిపోయింది స్టూడెంట్స్ కి. అంటే మనం కూడా క్రెడిట్ తీసుకోవాలి దీనికి. మనం కూడా ఎలా కరెక్ట్ గా పెడుతున్నాం, ఆప్షన్స్ కరెక్ట్ గా ఎలా పెట్టాలి, అవన్నీ కూడా మనం స్టూడెంట్స్ అందరూ అది గ్రాస్ప్ చేసి అందరు కరెక్ట్ గా పెట్టుకుంటున్నారు. 2-3 years బ్యాక్ ఏమైందంటే, వాళ్ళకి అవేర్నెస్ లేకుండా దర్ యూస్ టు బి ఎ లాట్ ఆఫ్ డివైడ్. చాలా మందికి తెలిసిన వాళ్ళు బాగా పెట్టుకునేవారు ఆప్షన్స్, తెలియని వాళ్ళు మనం ఇవాళ డిస్కస్ చేసిన మిస్టేక్స్ అన్ని చేసేవారు. దానివల్ల కట్ ఆఫ్ వాజ్ నార్మల్. ఇప్పుడు అందరూ దే ఆర్ గివింగ్ దర్ బెస్ట్. సో ఇట్ హాస్ బికమ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఈ 2 reasons వల్ల వీ కెన్ ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్స్ టు బి హై. సో అందుకనే వాళ్ళు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకోండి డ్రీమ్ కాలేజెస్. నాకు సిబిఐటిఏ దీంట్లోనే రావాలి లేదు, సిబిఐటి రాకపోతే అట్లీస్ట్ యూ షుడ్ గెట్ వాసవి, విఎన్ఆర్ ఆర్ గోకరాజు. ఆ 4గింట్లో ఏది వచ్చినా ఇట్ ఇస్ గుడ్. ఎందుకంటే మనకి ఎనీవే సెకండ్ ఫేజ్ తర్వాత పెరుగుతాయి ఛాన్సెస్, ఇంక్రీజ్ టు గెట్ అ బెటర్ సీట్. సంతోష్ గారు, ఇప్పుడు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ లో పాల్గొనేది వాళ్ళకి ఏమైనా స్పెషల్ రెస్ట్రిక్షన్స్ కానీ? 5% ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అని 5%. అది ఏంటంటే నాన్ లోకల్ స్టూడెంట్స్. ఇదివరకు ఏంటంటే ఏపీ వాళ్ళకి నాన్ లోకల్ అని ఉండేది, ఇప్పుడు అది తీస్తారు. ఇప్పుడు ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అని ఉంది. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆ సీట్స్. అంటే 100 seats ఉంటే 5 seats ఇస్ ఫర్ అదర్ స్టేట్స్ స్టూడెంట్స్. అదర్ స్టేట్స్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, ఢిల్లీ అయినా ఆంధ్ర అయినా ఏదైనా. సో దట్ ఈస్ ది థింగ్. ఓకే. సో ఎంసెట్ కౌన్సిలింగ్ లో పాల్గొనబోయే తల్లిదండ్రులు, విద్యార్థులు ముఖ్యంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? నేను ఒకటే అడ్వైజ్ ఇస్తాను, అన్ని వినండి. అంటే మనలాంటి పాడ్కాస్ట్ ఎవరేం చెప్తున్నారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అన్ని వినండి. బట్ లాస్ట్కి డెసిషన్ తీసుకోవాల్సింది మీరు, స్టూడెంట్ కూర్చొని మాత్రమే. ఓకే. సో ఇంట్రెస్ట్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్ చూడండి. 4-5 yearsలో ఏం చేస్తున్నారు స్టూడెంట్, అంటే షార్ట్ టర్మ్ ఆలోచించకండి, జస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు, దాని తర్వాత కూడా ఏం కోర్స్ చేస్తున్నారు, ఎండ్ గోల్ ఏంటి, దాన్ని బట్టి ఆలోచించండి. కాలేజెస్ ఇవి చేస్తున్న మార్కెటింగ్ బట్టి డెసిషన్స్ తీసుకోకండి. అంటే కొందరు మంచి కాలేజెస్ కూడా మార్కెటింగ్ చేస్తున్నారు, బట్ కాలేజ్ విజిట్ చేసి రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి మాత్రమే డెసిషన్ అనేది తీసుకోండి. టీజీ ఎప్సెట్ వెబ్సైట్లో ఇచ్చిందే ఫైనల్. ఏవైనా గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినా, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా తెలంగాణ ఎప్సెట్ వెబ్సైట్లో మాత్రమే ఇస్తారు. అదొక్కటే నమ్మండి, వేరే అన్ని రూమర్సే. సో చాలామంది ఏంటంటే వ్యూస్ కోసము తమ్నేల్ ఏవో వేసి, ఇది దీంట్లో తెలుసా మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది అదేనా భయపెట్టే కార్యక్రమాలు చాలా మంది చేస్తారు. సో అవి నమ్మకండి. టీజీ వెబ్సైట్ ఫాలో అవ్వండి. ఏవైనా డౌట్ ఏవైనా ఉంటే వాళ్ళకి మెయిల్ చేయండి. ఫోన్ నెంబర్ వాళ్ళు ఎత్తారు. టీజీ వెబ్సైట్ హెల్ప్ లైన్ మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. Thank you, Santosh garu. Thank you so much. All the very best to students and parents who are participating in the counseling process. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.